విశ్వాన్ని ప్రేమించడానికి కారణం వల్లి అని అందరి ముందు నిజాల్ని బయటపెట్టిన అమూల్య, వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్ని రోజులకి వల్లి బండారం బయటపడబోతుందా? చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేనే అమూల్యని తన మెడలో తాళి వేసుకోమన్నానని చెప్పి ప్రేమ అందరి ముందు నిజాన్ని బయట పెడుతుంది. మీది జరిగింది నిజం పెళ్లి కాకపోతే నీ మెడలో తాళి తీసి వాడి ముఖాన్న విసిరి కొట్టి నువ్వు ఇంటికి తిరిగి వచ్చాయి అని వేదవతి అనడంతో అప్పుడే ఇక అమూల్య అయితే తన మెడలో ఉన్న తాళిని తెంపేసి విశ్వ ముఖాన్న విసిరి కొడుతుంది. ఇక అమూల్యని తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు. ఇక ధీరజ్ అయితే ప్రేమని అపార్థం చేసుకుంటాడు. అందరూ కూడా అమూల్యని అడుగుతూ ఉంటారు, ఆ విశ్వతో ఆ రోజు రాత్రి ఎందుకు నువ్వు వెళ్ళావు అని అందరూ కూడా అడుగుతూ ఉంటారు. నేను కావాలని వాడితో వెళ్ళలేదు అని అమూల్య అయితే చెప్తుంది. వాడే నన్ను కిడ్నాప్ చేశాడు అని అనగానే అసలు అర్ధరాత్రి వాడు పిలుస్తున్నాడంటే నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు? కావాలని ప్రేమ నిన్ను వాళ్ళ అన్నయ్యతో పంపించేసింది కదా అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడు ఇక ధీరజ్ అన్న మాటలకి ఇక ప్రేమ అయితే లేదు, నేను ఆ రోజు అమూల్యనేమీ పంపించలేదు, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? అసలు రాత్రంతా నీ దగ్గరే కదా ఉన్నాను, అది ఆ సంగతి మర్చిపోయావా? ఆ రోజు కరెంటు పోయిందని ఏదో శబ్దం వస్తుందని మనం బయటికి వెతకడానికి కూడా వెళ్ళాము, నీకు గుర్తులేదా అని ప్రేమ అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అమూల్య అయితే లేదన్నయ్య, అసలు నేను విశ్వాని ప్రేమిస్తున్నట్టు కానీ ఇలా విశ్వాతో మాట్లాడుతున్నట్టు కానీ వదినికి ఏమాత్రం కూడా తెలీదు అని అంటూ ఉంటుంది అమూల్య. ఇక అమూల్య మాటలకి మరి ప్రేమ కాకుండా ఎవరు నిన్ను తీసుకువెళ్ళారు బయటికి? అర్ధరాత్రి వాడు పిలవంగానే నువ్వెందుకు బయటికి వెళ్ళావు? రేపొద్దున పెళ్ళనగా వాడు పిలవంగానే నువ్వెందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు నిన్నెవరు తీసుకువెళ్ళారే చెప్పు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి కూడా. అప్పుడే ఇంకా ఆ మాట విని ఇక వల్లి అయితే వణికిపోతుంది. ఈ ప్రేమ బండారం బయటపడుతుందిలే అని నేననుకుంటే చివరికి నాకే ఇది ఉరితాళ్లాగా అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. వల్లి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అమూల్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది వల్లి గురించి నిజం చెప్పాలా లేదా అని. అప్పుడు ఇక చందు అయితే నిజం చెప్పు అమూల్య, నీ గురించి నాన్న ఎంత బాధపడ్డారో ఎంత ఆవేదన పడ్డారో నీకు తెలుసు. అయినా మన ఇంట్లోనే ఉంటూ మనకి అన్యాయం చేయాలనుకున్న వ్యక్తి ఎవరు? నువ్వు ఇప్పుడు నిజం చెప్పాలి అని అంటూ ఉంటాడు చందు. అప్పుడే ఇక ధీరజ్ అయితే ఇక అమూల్య దగ్గరికి వెళ్ళి చెప్పు, ఇదంతా చేయించింది ప్రేమే, కానీ నువ్వు మా దగ్గర అబద్ధం చెప్తున్నావు చెప్పు అని అంటూ ఉంటే లేదన్నయ్య, ప్రేమ వదిని నువ్వు అపార్థం చేసుకోకు. ఆ రోజు ప్రేమ వదిన నా మెడలో తాళి వేసుకోమంది కాబట్టి ఈరోజు మనకి కొంచెం అన్న పరువు మిగిలింది. వాడు రాత్రంతా కూడా నాతోనే ఉందని చెప్పి పెళ్లి వాళ్ళ దగ్గర నాన్న పరువు తీయాలనుకున్నాడు. జీవితంలో నాకు ఇంకా పెళ్లి కాకూడదని వాడు సర్వనాశనం చేయాలని మన కుటుంబాన్ని పూనుకున్నాడు. అలాంటి వాడిని మన ఇంటి పరువు తీయకుండా చూడాలని వదిన ఆ పని చేసింది. వదిన చేసిన పనికి ఈరోజు కాస్తన్న పరువు ఉంది. నేను తప్పు చేయలేదని మీరందరూ నమ్ముతున్నారు అని అంటూ ఉంటుంది అమూల్య. మరి ఎందుకు నువ్వు వాడితో వెళ్లాల్సి వచ్చింది? ఎవరు నిన్ను వాడికి అప్పచెప్పింది అని అడుగుతూ ఉంటాడు చందు. వల్లి వదిన అని నిజాన్ని బయట పెట్టేస్తుంది అమూల్య అయితే. ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అసలు నేను విశ్వాని ప్రేమించడానికి కారణమే వల్లి వదిన అని అనగానే అప్పుడే ఇక చందు అయితే అమూల్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు చందు. అవునన్నయ్య, అసలు ఆ విశ్వాగాన్ని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోయేది. అసలు వాడు ఎదురు పడితేనే నేను తల ఉంచుకొని వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది నేను వాడితో నా శత్రువు అయినా కొడుకుతో నేనెందుకు ప్రేమలో పడతాను? విశ్వ అలాంటివాడు, ఇలాంటివాడు మంచివాడు. ఒకవేళ నువ్వు విశ్వాని ప్రేమిస్తే, విశ్వాని పెళ్లి చేసుకుంటే మీ అమ్మకి పుట్టిల్లు ఉంటుంది, ప్రేమ కూడా పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉంటుంది అని ప్రతిసారి కూడా నన్ను విశ్వాతో కలపడానికి వల్లి వదినే ప్రయత్నించింది. వల్లి వదినే ప్రతిసారి నన్ను విశ్వాన్ని కలిసేలా చేసింది. మన ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా ప్రతిసారి విశ్వాన్ని కలవడానికి వదినే నాకు హెల్ప్ చేసేది.
తరువాత ఆ విశ్వాగాడి ప్రేమ అబద్ధమని, మీ ప్రేమ ముందు ఆ ప్రేమ అసలు పనికిరాదని నేను తెలుసుకున్నాను. వాణ్ణి దూరం పెట్టాను. అప్పుడే మీరు చూసిన సంబంధానికి నేను ఒప్పుకున్నాను. ఆ తర్వాత వల్లి వదినతో మళ్ళీ వాడు రాయబారం నడపడం మొదలుపెట్టాడు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నావు, ఆ సంబంధం ఎందుకు చేసుకుంటున్నావు అంటూ నన్ను వేధించడం మొదలుపెట్టాడు. నేను ఆడిని కలవడం కూడా మానేశాను. కానీ వల్లి వదిన ఫోన్కి ఫోన్ చేసి ప్రతిసారి కూడా మాట్లాడేవాడు. నేను మాట్లాడనని ఎంత చెప్పినా వల్లి వదిన బలవంతంగా విశ్వాతో నన్ను మాట్లాడిపించేది. ఆ రోజు కూడా కరెంటు తీసేసి వల్లి వదినే నన్ను ఆ విశ్వాగాడి దగ్గరికి తీసుకువెళ్ళింది అంటూ నిజాన్ని బయట పెట్టేస్తుంది. అమూల్య అయితే ఆ మాట విని అప్పుడే ఇక వేదవతి అయితే వల్లి చంప పగలగొడుతుంది. వల్లి చంప పగలగొట్టి నా కూతురు జీవితాన్ని ఆ విశ్వాతో కలిసి వాళ్ళతో చేతులు కలిపి నాశనం చేయాలని చూస్తున్నావా? ఇంటికి పెద్ద కోడలు వచ్చిన తర్వాత ఇంటి పరువు నిలబడిందని మీ మావయ్య గారు నిన్ను చూసి ఎంతో గర్వపడేవాళ్ళు. నువ్వు మా ముందు మావయ్య గారు అత్తయ్య గారు అంటూ నంగనాచి కబుర్లు చెప్పి ఇంటికి ఎంతో పరువు మర్యాదలు తీసుకొస్తామనుకుంటే మా శత్రువు కొడుకుతో చేతులు కలిపి ఈ ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? నిన్ను ఏం చెయ్యాలి అని అంటూ ఉంటే అప్పుడు ఇక వల్లి అయితే అది కాదత్తయ్య, నన్ను క్షమించండి అని అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. ఇక వల్లి అయితే వేదవతివి ఇక కాళ్ళు పట్టుకొని అడగంగానే ఇక చందు అయితే లేవే పైకి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడితే క్షమిస్తామనుకుంటున్నావా? నువ్వు ఏదో చిన్న తప్పు కాదు చేసింది. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసి మా నాన్నని ప్రాణాపాయ స్థితికి తీసుకువెళ్ళి ఈ ఇంటి పరువు తీయాలని చూసావు. ఇన్ని రోజులు నేను ఎంతగానో నమ్మాను. కానీ నువ్వు ఇంత దుర్మార్గురాలువని ఇప్పుడే అర్థమైంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక నర్మద అయితే వల్లి పెళ్ళి చేసుకోక ముందు నుంచే మిమ్మల్ని మోసం చేస్తుంది బావగారు అని నిజాన్ని బయట పెడుతుంది నర్మద. బాగా డబ్బున్న వాళ్ళమని చెప్పి మావయ్య గారిని నమ్మించి మోసం చేసి వల్లి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది. వీళ్ళ నాన్న ఫస్ట్ నుంచి ఇడ్లీలు అమ్ముకునేవాడే, వీళ్ళకి ఎటువంటి ఆస్తులు లేవు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రామరాజు షాక్ అయిపోతూ ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును మావయ్య గారు, వీళ్ళు ముందు నుంచి పేదవాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పి మిమ్మల్ని నమ్మించారు. అలాగే బావగారి దగ్గర పెళ్లి ఖర్చులకి ఆయన చేతే 10 లక్షలు సేటు దగ్గర అప్పు చేసేలా చేశారు. చివరికి ఆ 10 లక్షలు భద్రావతి ఇచ్చింది. ఆ 10 లక్షలు ఇచ్చిన తర్వాత ఇలాగా లవ్ ట్రాక్లో పడేయమన్నారు అమూల్యని, విశ్వాన్ని కలపమంటే రాయబారిగా చేసింది. వీళ్ళు మన కుటుంబాన్ని మొదటి నుంచి మోసం చేస్తూనే ఉన్నారు మావయ్య గారు అని నర్మద కూడా నిజాల్ని బయట పెట్టడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంత నమ్మక ద్రోహం చేసిన నిన్ను నేను భార్యగా మాత్రం ఉండనివ్వను. ఈ ఇంట్లో కోడలి స్థానం, భార్య స్థానం నువ్వు కోల్పోయావు అని బయటికి గెంటేస్తారు. ఇక వల్లిని చందు అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.